వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. ఐవీఎఫ్ మనం గత 2 రోజుల నుంచి హాట్ టాపిక్ ఈ తెలుగు రాష్ట్రాల్లో అయితే వింటున్నాం. అయితే ఐవీఎఫ్ సంబంధించి ఈ టెక్నికల్గా అసలు ల్యాబ్లో ఏం జరుగుతుంది అని చెప్పి మనతో పాటు రెయిన్బో హాస్పిటల్ ఎంబ్రియాలజిస్ట్ శ్రీకాంత్ గారు ఉన్నారు. మనం శ్రీకాంత్ గారిని అడిగి దీనిపై విషయాలన్నీ తెలుసుకుందాం. సార్, మనం చూస్తున్నాం గత 2 రోజుల నుంచి ఈ ఐవీఎఫ్ కోసం అనేక వదంతులు, అనేక మోసపోయిన భార్యాభర్తలు ఎంతో డబ్బు వెచ్చించి కూడా వాళ్ళు దగా పడిన విషయం మనందరికీ తెలిసిందే. అసలు ఈ ఐవీఎఫ్ సంబంధించి మీ ల్యాబ్లకు సంబంధించి అసలు ఏంటి ప్రొసీజర్, ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? యాక్చువల్గా ఐవీఎఫ్ ల్యాబ్లో ఏం జరుగుతుంది అంటే పేషెంట్కి ఒక 10 days వరకు ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అనేవి బయటికి తీస్తారు. డాక్టర్ గారు ఎగ్స్ తీసి ఎంబ్రియాలజిస్ట్ చేతికి అందిస్తారు. అందించిన వాటిని డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. వాటిని క్లీన్ చేయడం అన్నీ చేసిన తర్వాత స్పర్మ్స్ కలెక్ట్ చేసుకుని ఒక్కొక్క ఎగ్లో ఒక్కొక్క స్పర్మ్ పెడతాము. ఇది జనరల్గా ఎక్కడైనా ఐవీఎఫ్ ల్యాబ్లో జరిగే ప్రొసీజర్ ఇదే. కానీ మనకి అది అథెంటిసిటీ ఎంత ఉన్నది అన్నది మన ల్యాబ్లో మనం వాడే క్వాలిటీ కంట్రోల్ ప్రోటోకాల్స్ మీద డిపెండ్ అవుతుందన్నమాట. సో మన ల్యాబ్లో ఇప్పుడు ప్రతిదానికి విట్నెసింగ్ సిస్టమ్ అని ఉంటుంది. సో ఇప్పుడు నేను చేసేది పని కూడా నేను ఎంత కాన్ఫిడెంట్గా చేసినా ఇంకొకరుండి దాన్ని మానిటర్ చేస్తారు. సో ఇప్పుడు కరెక్ట్గా ఆ పేషెంట్ స్పర్మే వాడామా, ఆ పేషెంట్ ఎగ్గే వాడామా అన్నది ఇంకొకరు చూసి దాన్ని సైన్ చేసి అప్రూవ్ చేసిన తర్వాతనే ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాం. సో మన విట్నెసింగ్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే ఈ మిక్సప్ అయ్యేది, ఇప్పుడు మనం వింటున్న ఇలాంటి ఉదంతులు రావడానికి అసలు అవకాశమే లేకుండా జరుగుతుందన్నమాట. సో అలా ఆ ఎగ్స్ని స్పర్మ్ని కలిపిన తర్వాత వాటిని 3 రోజులు కానీ 5 రోజులు కానీ ల్యాబ్లోనే గ్రో చేసి ఆ గ్రో అయిన వాటిని విట్రిఫికేషన్ ప్రొసీజర్ అంటాం అనమాట. అంటే దానిలో ఒకసారి దాన్ని ఫ్రీజ్ చేసి లిక్విడ్ నైట్రోజన్ అని ఒక లిక్విడ్లో పెడితే మనం 20 ఏళ్ల తర్వాత అయినా వాడుకోవచ్చు. అలా ఉన్నదాన్ని మళ్ళీ పేషెంట్కి రెడీ అయినాక అప్పుడు మళ్ళీ పేషెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అంటే వాళ్ళ గర్భసంచి లైనింగ్ ఓకే అనుకున్నప్పుడు డాక్టర్ గారు ఓకే అంటే వాటిని మళ్ళీ మనం లైవ్ కండిషన్కి తీసుకొచ్చి అప్పుడు పేషెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. అలా చేసిన దానిలో యూజువల్గా మనకి వరల్డ్ వైడ్ 30-40%, 40-45% సక్సెస్ రేట్స్ డివైడ్ అవుతాయి ఫ్రెష్ ట్రాన్స్ఫర్కి, ఫ్రోజన్ ట్రాన్స్ఫర్స్కి. సో మన ల్యాబ్లో మేము దానికంటే ఎక్కువ అచీవ్ చేసామని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం. అంటే వీ హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్ బెంచ్ మార్క్ ఆఫ్ 65% స్టాండర్డ్ సక్సెస్ రేట్ అండ్ ఆర్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఎథికల్. మా దగ్గర ప్రతిదానికి విట్నెసింగ్ సిస్టమ్ ఉంటుంది అండ్ మా ల్యాబ్లో వాడే క్యూఏ అండ్ క్యూసీ ప్రోటోకాల్స్ టాప్ నాచ్ అనమాట. అంటే వరల్డ్ క్లాస్ ల్యాబ్స్లో ఎలా వాడతారు, అబ్రాడ్లో మీరు అంతా బాగా అవుతుందని మనకి ఏదైతే ఉంటుందో ఆ సేమ్ ప్రోటోకాల్స్ని మన ల్యాబ్లో వాడతాం. అంటే ఇప్పుడు బయట నుంచి జరుగుతుంది సాధారణంగా చాలా ఐవీఎఫ్ సెంటర్స్ అయితే వచ్చాయి. వాళ్ళ దగ్గర అంతా ఈ ఎక్విప్మెంట్ అంతా ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉంటుందంటారా? ఏం చెప్తారు? అంటే ఎక్విప్మెంట్ విషయంలో ఇంచుమించు అందరూ అవే వాడతారు. కాకపోతే వాళ్ళు వాడే ప్రోటోకాల్స్ ఎలాంటివి అన్న దాన్ని బట్టినే వాళ్ళ సక్సెస్ రేట్ డిపెండ్ అవుతుంది. వాళ్ళ ఎథికల్ ప్రాక్టీస్ ఎంతవరకు దాని మీదే వీళ్ళ ఇప్పుడు వచ్చిన కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి కారణం అవుతాయి అన్నమాట. అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఐవీఎఫ్కి వెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ముఖ్యంగా ఏవి చూసుకోవాలి, ఏవి పాటించి ఏ సెంటర్ని ప్రిఫర్ చేసుకోవాలి? అంటే వాళ్ళు ఒక సెంటర్ని చూస్ చేసుకునే ముందు మెయిన్గా చూసుకోవాల్సింది అక్కడ డాక్టర్ గారు ఎంత క్వాలిఫైడ్ ఉన్నారు, ఎంత ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, వాళ్ళ సక్సెస్ రేట్ ఎలా ఉంది, ఆ హాస్పిటల్కి ఉన్న రిప్యుటేషన్ ఎలా ఉంది, ఇది వరకు ఏమైనా ఇలాంటివి అక్కడ జరిగాయా లేదా, జరిగినప్పుడు ఎవరైనా పేషెంట్స్ తెలిసిన వాళ్ళు ఉన్నా అడగొచ్చు. లేదు వీళ్ళు ఇప్పుడు ఒక దగ్గర మాట్లాడిన తర్వాత వాళ్ళకి వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ కరెక్టేనా కాదా, అంటే వీళ్ళు డబ్బుల కోసం ఏమైనా మోసం చేస్తున్నారా అని డౌట్ ఉంటే ఇంకొక దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకుని అప్పుడు మళ్ళీ వెళ్ళి చేయించుకోవచ్చు. అది యాక్చువల్గా అయితే చాలా మంచి పద్ధతి. వాళ్ళు మోసపోరు. అంటే చాలా చోట్ల ఎలా అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా వీధికి ఒక ఐవీఎఫ్ హాస్పిటల్ వచ్చేసింది అని, వాళ్ళు కేసెస్ నెంబర్ పెంచుకోవడానికి ఐవీఎఫ్ అవసరం లేని వాళ్ళకు కూడా కొన్నిసార్లు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారు. సో అలా చేసేటప్పుడు పేషెంట్ అనవసరంగా డబ్బులు లాస్ అవుతారు. అండ్ ఐవీఎఫ్ అనేది నార్మల్ ప్రొసీజర్స్తో పోల్చుకుంటే చాలా శ్రమ, డబ్బులతో కూడుకున్న ప్రొసీజర్. సో అది అవాయిడ్ చేయాలి అంటే వాళ్ళు సెకండ్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు మేబీ ఆ డాక్టర్ గారు అది సింపుల్గా మీకు మెడికేషన్తోనే తీర్చేయచ్చు. సో మీరు అక్కడ 2 లక్షలు అయ్యే దగ్గర 20,000తో అయిపోతుంది కదా. సో అలాంటప్పుడు మీకు సెకండ్ ఒపీనియన్ తీసుకొని అథెంటిసిటీ ఉన్న ల్యాబ్లో ఆథరైజ్డ్ అంటే మంచి బ్రాండెడ్ హాస్పిటల్స్లోకి వెళ్ళినప్పుడు ప్రోటోకాల్స్ స్టాండర్డ్గా ఉంటాయి. అంటే ఇప్పుడు రెయిన్బో తీసుకోండి, రెయిన్బోకి చాలా బ్రాంచెస్ ఉన్నాయి. సో మేము అక్రాస్ ఆల్ ద బ్రాంచెస్ సేమ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతాము, సేమ్ కన్సర్న్స్ తీసుకుంటాము, ఎక్విప్మెంట్ సేమ్ ఉంటుంది.
మళ్ళీ మా క్లీనింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే మనం ల్యాబ్‌ని ఎంత శుభ్రంగా ఉంచామన్న దాని మీద కూడా మన రిజల్ట్ డిపెండ్ అవుతుంది. ఆ ప్రోటోకాల్స్‌తో సహా అన్నీ మేము అక్రాస్ ఆల్ ద ల్యాబ్స్ సేమ్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతాం. ఇప్పుడు ఈ ల్యాబ్‌కి సంబంధించి ఎక్విప్‌మెంట్ అంటున్నారు కదా! హ్మ్. అది ప్రిస్క్రైబ్ కంపెనీ ఉంటాయా? ఇది ఫేమస్ కంపెనీ, ఈ ఎక్విప్‌మెంట్ మేము వాడతామని. అంటే ఇప్పుడు మీరు బ్రాండ్ మీరు రెయిన్బో కాబట్టి అది వాడతారు. హ్మ్. అలా అని ప్రతి గల్లీలో, ప్రతి సెంటర్‌లో కూడా వాడలేరు కదా! అంత అంత ఆళ్ళు వెచ్చించలేరు కదా! ఏం చెప్తారు? అలా ఉండదండి. యాక్చువల్‌గా ఐవీఎఫ్‌లో ఇప్పుడు కొన్ని ఐవీఎఫ్ మార్కెట్ మిగతా మెడికల్ మార్కెట్‌తో పోల్చుకుంటే చాలా చిన్నది. సో, అందులో మీకు ఉండేవే 4, 5 రకాలుంటాయి. సో, అందులో అన్నీ ఆథరైజ్డ్, అన్నీ స్టాండర్డే, అన్నీ వాళ్ళు మౌస్ ఎంబ్రియో టెస్టెడ్ అంటారు. అంటే గ్రౌండ్ లెవెల్‌లో వాటిని ఒక 2 ఇయర్స్ వాటి మీద రీసెర్చ్ చేసి, మనకి ఇంటర్నేషనల్ మెడికల్ కమ్యూనిటీ అప్రూవ్ చేసిన తర్వాతనే వాటిని మార్కెట్‌లో పెట్టనిస్తారు. సో, అది చిన్న ల్యాబ్ అయినా, పెద్ద ల్యాబ్ అయినా, ఎలాంటి దగ్గరైనా వాడేది అదే. కానీ వన్స్ మన దగ్గరికి ఎక్విప్‌మెంట్ వచ్చిన తర్వాత, దాన్ని మనం ఎలా వాడుతున్నాం అన్న దాని మీద మన రిజల్ట్స్ డిపెండ్ అవుతాయి. అంటే ఇప్పుడు నా దగ్గర ఉంటుంది. సేమ్ మెషిన్ వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ క్లీనింగ్ ప్రోటోకాల్స్ సరిగ్గా లేక, ల్యాబ్‌లో కంటామినేషన్ వచ్చినా, లేకపోతే వాళ్ళకి మెషిన్ సరిగ్గా వాడడం రాకపోయినా, అది కంపెనీ వాడి తప్పు కాదు. సో, అదే మెషిన్ నా దగ్గర ఉన్నప్పుడు నాకు మంచి రిజల్ట్ ఇవ్వచ్చు. బికాజ్ నా ప్రోటోకాల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. నా క్లీనింగ్ ప్రోటోకాల్స్ గానీ, నేను యూజ్ చేసే టీక్యూఎంఎస్ ఎక్విప్‌మెంట్ అంటాం. ఒకటే ఉన్నప్పుడు అక్కడ ఎంబ్రియాలజిస్ట్ బట్టి ఆధారపడి ఉంటది. అంతేనా కదా! మొత్తం ఒక్క ఎంబ్రియాలజిస్ట్ అని చెప్పలేము. రిజల్ట్ ఆ టీమ్ ఆఫ్ ఐవీఎఫ్ టీమ్ అన్న దాని మీదే మీ రిజల్ట్స్ డిపెండ్ అవుతాయి. అంటే కోఆర్డినేషన్ ఇక్కడ ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాదు. ఇంజెక్షన్ ఇచ్చే సిస్టర్ నుంచి ఇక్సీ చేసే నా వరకు అందరూ సమానమే. ఎవరు టైంకి ఏ పని చేయకపోయినా పేషెంట్ ఎఫెక్ట్ అవుతారు. సో, ఇప్పుడు వర్క్ చేసే టీమ్ అంతా ఒక మాట మీద, ఒక టైంకి చేస్తే రిజల్ట్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. దానికి మేమే సాక్ష్యం. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరేం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? జాగ్రత్తలు అంటే ఆహ్, ఆహ్, ముందు ఏమంటారు? టెక్నికల్‌గా ఐవీఎఫ్ దాకా రాకుండా చూసుకోవడం చాలా మంచిది. అంటే లైక్ హెల్తీ ఫుడ్ తినడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండడం, జంక్ మానేయాలి, రెగ్యులర్ స్లీప్ సైకిల్స్ ఉండాలి. ఎందుకంటే స్లీప్ మన బాడీలో హార్మోన్స్ అన్నిటిని స్లీపే బ్యాలెన్స్ చేస్తుంది. మన నిద్ర కరెక్ట్‌గా లేకపోతే హార్మోన్ ఇంబాలెన్స్ వస్తుంది. అక్కడి నుంచి ఇటు మేల్‌లో స్పెర్మ్ కౌంట్ మారొచ్చు, అటు ఫీమేల్‌లో ఈక్వాలిటీ మారొచ్చు. అండ్ ఇప్పుడు ఆల్రెడీ చాలా వరకు ఏంటంటే అందరూ కెరియర్ ఓరియెంటెడ్‌గా వెళ్ళి ఫీమేల్స్ కూడా 30, 33 ఆ ఏజ్‌లో మ్యారేజ్ చేసుకుంటున్నారు. అలా అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఈక్వాలిటీ ఏజ్‌తో పాటు కౌంట్ అండ్ క్వాలిటీ తగ్గిపోతుంది. అలా తగ్గకుండా ఉండాలి. లేదు మాకు కెరియరే ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళకి మన దగ్గర ఇప్పుడు ఐవీఎఫ్‌లో ఇంకొక మెథడ్ కూడా ఉంది. oocyte ఫ్రీజింగ్ అంటాం. సో, 25 ఏళ్లకే వాళ్ళొచ్చి వాళ్ళ అండాలను ఫ్రీజ్ చేసి పెట్టుకొని, వాళ్ళు 35 సంవత్సరాల తర్వాత వచ్చి అవే అండాలను వాడి మళ్ళీ గర్భం పొందొచ్చు. అప్పుడేంటంటే మీ బయోలాజికల్ ఏజ్ 35 అయినా కూడా మీ oocyte ఏజ్ అనేది 25లో ఆగిపోతుంది. సో, అక్కడి నుంచి మీరు 10 ఏళ్ళు గాని, 15 ఏళ్ళు గాని ఉంచుకున్నా మీకు 25 సంవత్సరాలప్పుడు ప్రెగ్నెన్సీకి ఎంత ఛాన్స్ ఉందో అంత ఛాన్స్ మీరు పొందగలుగుతారు. అందుకు oocyte ఫ్రీజింగ్ అదొక కొత్త టెక్నిక్. మళ్ళీ అది కూడా ఒక అడ్వాన్స్‌మెంట్ అనమాట. యుటిలైజ్ చేసుకుంటే చాలా మంచిది పేషెంట్స్‌కి. లేదు నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఫస్ట్ ట్రై ఫర్ యువర్ చైల్డ్ అండ్ దెన్ ప్లాన్ ఆన్ యువర్ కెరియర్. సార్ ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో ఎంబ్రియాలజీ సంబంధించి ఎలాంటి ఎక్విప్‌మెంట్, ఎలాంటి టెక్నాలజీ ఉంది? ఇప్పట్లో చాలా అడ్వాన్స్‌మెంట్ వచ్చిందండి. అంటే ఐవీఎఫ్ మొదలైన రోజుల్లో ఎంబ్రియో ల్యాబ్‌లో కల్చర్ మీడియా కూడా ఎంబ్రియాలజిస్టే తయారు చేసుకోవాలి. సో, అది అంటే ఒక ఐవీఎఫ్ సైకిల్ చేయాలి అంటే ఇప్పుడు జనరల్‌గా డాక్టర్స్‌కి 10 రోజులు ఇంజెక్షన్‌లు ఇచ్చి పేషెంట్‌తో ట్రావెల్ ఉంటుంది. ఇటువైపు ఎంబ్రియాలజిస్ట్‌కి కూడా ఒక 10, 15 రోజుల నుంచి మీడియా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదంతా ఉండేది. కానీ ఇప్పుడు మనకున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల ఈ ట్రాన్స్‌పోర్టేషన్ ఈజీ అవ్వడం వల్ల మీడియా మనకి కమర్షియల్‌గా అవైలబుల్‌గా ఉంటాయి. అంటే మనం ముందు రోజు ఆర్డర్ పెట్టుకుంటే నెక్స్ట్ రోజుకి మనకి మీడియా వచ్చేస్తుంది. దాన్ని మనం యుటిలైజ్ చేసుకొని ల్యాబ్‌లో డైరెక్ట్‌గా కల్చర్ చేసుకోవచ్చు. ఇదివరకు కల్చర్ కూడా మీకు మొదట చెప్పాను కదా! 3 రోజులు, 5 రోజులు అని. దాన్ని సీక్వెన్షియల్ అంటామనమాట. 3 రోజుల వరకు ఒక దానిలో పెంచాలి. మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక దానిలోకి మార్చాలి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ కూడా లేదు. డైరెక్ట్‌గా సింగిల్ స్టెప్ అని వచ్చేసింది. మనం ఒకరోజు తీసి మనం ఐవీఎఫ్ ఇక్సీ చేస్తామని చెప్పాను కదా! స్పెర్మ్ ఇంజెక్షన్ కలుపుతామని. ఆ కలిపిన రోజు నుంచి డైరెక్ట్‌గా 5వ రోజు వరకు ఒకే మీడియాలో మనం గ్రో చేసుకోవచ్చు. సో, ఫ్లెక్సిబిలిటీ చాలా పెరిగింది. టెక్నికల్‌గా ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ కూడా ఒకప్పటి మీద ఇప్పుడు చాలా పెరిగాయి. క్వాలిఫికేషన్ పెంచుకోవడానికి ఇప్పుడు క్లినికల్ ఎంబ్రియాలజీ కోర్సెస్ స్టార్ట్ అయ్యాయి. సో, అన్ని రకాలుగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాటిని యుటిలైజ్ చేసుకొని మనం ఎంత నేర్చుకోగలిగితే అంత ప్రొఫిషియంట్ అవుతాం మనం.
శ్రీకాంత్ గారు, మీరు ఒక ఎంబ్రియాలజిస్ట్, మీకు సబ్జెక్ట్ ఉంటుంది, దాని రిలేటెడ్ సబ్జెక్ట్ ఉంటుంది. మ్మ్. కానీ ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు మ్మ్. ఈ టెక్నికల్ నాలెడ్జ్ తెలుసుకోవాలంటే ఏ విధమైన కృషి చేయాలి? ఒకటి, గూగుల్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్. మీ గూగుల్‌లో నాలెడ్జ్ అంతా ఉంటుంది. బట్ 100% గూగుల్‌ని నమ్మమని నేను చెప్పట్లేదు. బట్ మీరు ఏ ఐవీఎఫ్ సెంటర్‌కెళ్ళినా, ఏ డాక్టర్ గారిని అడిగినా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ప్రొసీజర్ అంతా చెప్తారు. తర్వాత మీకు ప్రతి ఐవీఎఫ్ హాస్పిటల్‌లో యాజ్ పర్ నార్మ్స్ మీకు ఒక ఐవీఎఫ్ కౌన్సిలర్ ఉంటారు. ఐవీఎఫ్ కౌన్సిలర్ నెక్స్ట్ డాక్టర్ గారు ఏ ప్రొసీజర్ అని ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత, ఆ కౌన్సిలర్ పని ఏంటంటే వాళ్ళు ఈ ప్రొసీజర్ అసలు ఎలా చేస్తారు, దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇంకా వాళ్ళకేమైనా డౌట్స్ ఉన్నాయి, డాక్టర్ గారు బిజీగా ఉన్నారంటే ఎంబ్రియాలజిస్ట్‌గా మేము ఎప్పుడూ అవైలబుల్‌గా ఉంటాం. వాళ్ళు ఎప్పుడొచ్చి అడిగినా మేము చెప్పడానికి రెడీ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ ఐవీఎఫ్ సంబంధించి ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ ఏ విధంగా ఉండాలి, ఒక భార్యాభర్తలు ఇద్దరు ఐవీఎఫ్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఎలాంటి ఈ జాగ్రత్తలు పాటించాలి అని సంబంధించి ఈ టెక్నికల్ నాలెడ్జ్ పూర్తిగా మనకి రెయిన్బో హాస్పిటల్ ఎంబ్రియాలజిస్ట్ శ్రీకాంత్ గారు అయితే తెలియజేశారు. ఈ విధంగా మనం ప్లానింగ్ చేసుకుంటే ఈ విధంగా ముందుకెళ్ళి టెక్నికల్ నాలెడ్జ్ సంపాదించుకొని ముందుకెళ్తే ఈ గల్లీలో ఉన్న ఐవీఎఫ్లకు బలవ్వకుండా మనం మంచి రిజల్ట్ వస్తుంది, మనం దగా పడకుండా మనం సేఫ్ జోన్లో ఉంటామని చెప్పి ఎంబ్రియాలజిస్ట్ శ్రీకాంత్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి.